వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఎలాంటి శుభలాభాలు కానీ కష్ట నష్టాలను కానీ వాళ్ళకి ఎలాంటి గ్రోత్ ఫ్యాక్టర్ని తీసుకుని రాబోతోంది? మనకి మొట్టమొదటగా మన ప్రేక్షకులందరికీ మీకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. షష్టగ్రహ కూటమి కూడా ఉంది. అందువల్ల దాని తర్వాత మనకి ఈ యొక్క ఉగాది వచ్చింది. ఈ సంవత్సరం అంతా కూడా ఒక 15 days ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఉంటుంది దీనిపైన. మొట్టమొదటగా ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అండ్ లాభము అంటే రాజ్యపూజ్యము 4, అవమానం 5గా ఉంది. కాబట్టి ఎక్కువ అవమానాల పాలుంది. ఈ స్వయంకృత అపరాధాలు వీళ్ళకి అష్టమంలో కేతువు నడుస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే మొన్నటిదాకా కుంభరాశి వాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఈ యొక్క మే 30 తారీఖు 2025 సంవత్సరం నుంచి ఈ యొక్క కన్యారాశి నుంచి సింహరాశిలోకి కేతుగ్రహం వచ్చాడు. అలాగే ధనస్థానంలోకి రాహుగ్రహం వస్తున్నాడు మనకి ఎప్పటి నుంచి మే 30, 2025 సంవత్సరం నుంచి. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము విక్రమస్థానంలోకి మార్చి 29, 2025 సంవత్సరం వెళ్ళిపోయాడు. ఇదొకటి. నెక్స్ట్ ఇక గురుగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశి నుంచి మనకి ఎక్కడికి మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే 5వ ఇంట్లో ఉన్నటువంటి గురుగ్రహము 6వ ఇంట్లోకి వస్తున్నాడు. దీనివల్ల మకర రాశి వాళ్ళంతా కూడా ఇంతవరకు బ్రెయిన్లెస్ స్టెప్స్ వేస్తూ వచ్చారు. అండ్ అఫ్కోర్స్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు వైఫ్ ఒక చోట హస్బెండ్ ఒక చోట ఉండడం, ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేసుకుంటే ఇది వేరు. అలా కాకుండా ఈ యొక్క మకర రాశి వాళ్ళు పాపం 1000 అబద్ధాలు ఆడితేనే కదా ఒక పెళ్లి జరుగుతుంది. ఎలాగో ఆడపిల్ల వాళ్ళు పాపం ఒక 2-3 కోట్లు ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చి మా అమ్మాయికి రేచేకటి ఉంది, అది చెప్తే పెళ్లి చేసుకోవడేమో అన్న ఉద్దేశంతో ఏదో చేయడం ఏదో ఉంటుంది. అవి అంత పెద్ద సీరియస్ ప్రాబ్లం కాకపోయినప్పటికీ కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళ ఆలోచన విధానము ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందండి అంటే, ఇప్పుడు మనకి పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే ఆ పిల్లలకు కూడా రేచకటి వచ్చేస్తే అని ఆలోచిస్తారు. అంటే ఎప్పుడో జరగబోయేది. అదేమీ అసలు పెళ్లి చేసుకునే వాళ్ళు అందరికీ పిల్లలు పుట్టాలని రూల్ లేదు కదా అని పాపం ఆ అమ్మాయి అడుగుద్ది. అయినా సరే పుట్టినప్పుడు చూద్దాము, అది ఎందుకు వస్తుందో రాదు, డాక్టర్స్ దగ్గర వెళ్దామంటే వినే సమస్య లేదనమాట. సో ఆ విధంగా వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు, బ్రెయిన్లెస్ స్టెప్స్ వేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ దిస్ మకర రాశి ఇస్ సెట్ టు బి ద మోస్ట్ డిసిప్లిన్డ్ రాశి. అయితే అష్టమ కేతు నడుస్తున్నాడు కాబట్టి వీళ్ళు మెంటల్ డిప్రెషన్స్కి వెళ్ళిపోయి సూసైడల్ చేసేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండకుండా గ్రూప్ మధ్యలో ఉండడము, ఆ గ్రూప్లో ఉంటూ మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అసలు వీళ్ళు ఫ్రెండ్షిప్పే చేయకూడదు. ఇప్పుడు ఎవరితో అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళతో మనం కనుక వాళ్ళ డిప్రెషన్ క్యాండిడేట్స్ వాళ్ళు ఈ సంవత్సరం, అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం అని కాదు, ఎప్పటికప్పుడు మారిపోతారు డిప్రెషన్ క్యాండిడేట్స్, సంవత్సరానికి మారుతారు. సో అటువంటి డిప్రెషన్ క్యాండిడేట్స్ వాళ్ళ డిప్రెషన్ అంతా కూడా మనకి ఎక్కిచ్చేస్తారు ఫోన్లో మాట్లాడితే. వాళ్ళ గంటంతసేపు ఎక్కిచ్చేస్తారు, వాళ్ళ డిప్రెషన్ పోగొట్టేసుకుంటారు, మన డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అలా చాలామంది ప్రపంచంలో ఉంటారు. అసలు మనం వాళ్ళ ముక్కు మొహం కూడా మనం చూడం, ఫోన్లోనే అంతా మనం కనబడరు, పెట్టరు, మన టైం అంతా వేస్ట్ చేసేస్తారు. సో ఇన్ దిస్ వే మనకి ఈ మకర రాశి వాళ్ళు ఉన్నప్పుడు అష్టమ కేతుగ్రహం అలాంటి వాళ్ళ కనుక ఈ మకర రాశి వాళ్ళకి కనుక కనబడితే అలాంటి డిప్రెషన్ ఎక్కిచ్చేసేవాళ్ళు వీళ్ళు డెఫినెట్గా సూసైడ్ చేసేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మకర రాశి వాళ్ళకి అవతల వాళ్ళు డిప్రెషన్ ఎక్కించారు, ఎవరైనా అంతే కదమ్మా. ఇప్పుడు మనకి మకర రాశి వాళ్ళే అవతల వాళ్ళకి ఎక్కిస్తారు అనుకుందాం, వాళ్ళ టైం బాగాలేదు కాబట్టి. వీళ్ళకంటే పెద్దవాళ్ళు దొరికారనుకో ఇంకా వీళ్ళకే ఎక్కిచ్చేటటువంటి వీళ్ళు డెఫినెట్గా సూసైడ్ చేసేసుకోవాల్సిందే అనమాట. అంత దారుణంగా ఉంటుంది ఈ హెరాస్మెంట్ అనేటటువంటిది. ఎందువల్లంటే వినరు వాళ్ళు చెప్తే. ఈ మకర రాశి వాళ్ళు చెప్పిందే వేదం తప్ప అవతల వాళ్ళు చెప్పేది వినరు. ఇప్పుడు నరసింహస్వామి ఉన్నాడు, ప్రహ్లాదుడిని చంపిన తర్వాత
నరసింహస్వామి కోపం కంట్రోల్ అవట్లా, భూమిని ఇలా విసిరేస్తున్నాడు అలా విసిరేస్తున్నాడు. అతనికంటే కోపిష్టోడు పుట్టాలి, అప్పుడు శివుడు శరభేశ్వరుడిగా వస్తాడు, వచ్చి కంట్రోల్ చేస్తాడు. ఈయనకంటే కోపిష్టవాడిగా రావాలి. సో ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం కూరగాయల బిజినెస్, ఆ తర్వాత కార్లు, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, అండ్ హోటల్ ఇండస్ట్రీ, బట్టల ఇండస్ట్రీ, ఇలాంటివన్నీ కూడా మంచిగా పైకి వస్తారు. ఓకే. అండ్ ఈ యొక్క రాహువు ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి మిత్రులతోనూ, బంధువులతోనూ, భర్త ఎవరు పడితే వాళ్ళతో కఠినంగా మాట్లాడటము, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు పాపం వీడికి తాగడం అలవాటు ఉండదు, లేకపోతే జర్దా పాన్లు వేసుకునే అలవాటు ఉండదు, పక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఏం పర్లేదురా కొంచెం వేసుకో అని చెప్పి అనడము. అలా ఇప్పుడు ఖైనీలు వేస్తున్నారు మొత్తం గుజరాత్ స్టేట్. మనం శివుడికి కూడా కాశీలో కూడా మనం చూస్తే కాశీకి అభిషేకం చేస్తూ ఉంటాడు, పంతులు అని అంటూ ఉంటాడు వాడు. ఆ చొప్పర్లు శివుడి మీద పడతాయి, అయినా సరే వాళ్ళు లెక్క చేయరు. ఇదంతా రాహు ధనస్థానంలో, వాక్ స్థానంలోకి వస్తే అది ఫలితం అనమాట. వాళ్ళకి తెలీదు పాపం వాళ్ళు అలా చేస్తున్నారని, చేసేయడమే. అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మే 30 వరకు బ్రహ్మాండంగా చదువుతారు. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితులు కొంచెం తారుమారు అవుతాయి, చదువు మీద శ్రద్ధ ఉండదు. అండ్ ఇప్పుడు మనము కొన్ని యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసినాయి. వీళ్ళు ఏదో చదువుతారు కదా, బాగా చదువుతారని సత్యభామ యూనివర్సిటీ అనో, లేకపోతే ఏదో లవ్లీ యూనివర్సిటీ అనో, ఏవో కొన్ని యూనివర్సిటీస్ గవర్నమెంట్ కాకుండా తమిళనాడులోనో ఇంకో చోట ఎక్కడో చోట ఈ యూనివర్సిటీల్లో పిల్లల్ని జరిపించడం ద్వారా మంచిగా చదువు వస్తుంది అని పాపం తల్లిదండ్రులు ఆశించి పంపిస్తారు. ఇక్కడ వాళ్ళంతా కూడా అక్కడ కల్చర్ అలవాటు చేసుకుని డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము, లేకపోతే అంటే ఇన్ఫాక్చుయేషన్లో ఎలా ఉంటారు అండి అంటే 8వ ఇంట్లో కేతు ఉంటే అలా చెప్తున్నాను, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. వాళ్ళు పాపం నడుస్తున్నాం, మెట్ల మీద కాలేస్తున్నాం అనుకుంటారు, మెట్ల మీద కాలేయరట వాళ్ళు, ఎక్కడో పై గాల్లో పడిపోవడం బిల్డింగ్ మీద నుంచి. ఆ విధంగా ఈ అష్టమ కేతు వాళ్ళంతకు వాళ్ళు కోరుకొని చేసుకోరు, వాళ్ళు ఏదో మొత్తం మందు పదార్థాలకు అలవాటు అయిపోయి అవి నవ్వులుతూ వీళ్ళు బయటకు వస్తున్నామని చెప్పేసి పొరపాటున అద్దాల మీద నుంచో దూకేయడమో, మెట్ల మీద నుంచో ఇలా జరిగిపోతూ ఉంటాయి ఆకస్మికంగా. ఇక ఆకస్మిక మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అష్టమ కేతు రూలు అట్లీస్ట్ ట్రయల్స్ అన్నా వేస్తారు. ఇప్పుడు మొన్న ఒక సింగర్ అమ్మాయి చూసావు కదా, అందరికీ ధైర్యం చెప్పింది పాపం ఉత్తప్పుడు, తనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి యొక్క ప్రభావం ఉంటుంది. రైతుల దగ్గరికి వచ్చేసరికి ఏమీ పర్వాలేదు, పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి స్థలాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు, ఇవన్నీ కూడా కొనిపెడేస్తారు. సినిమా ఫీల్డ్ బాగుంది, విద్యార్థులు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళు బాగుంది, మేస్టార్ల పని బాగుంది. అండ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి, ఒక్క పెళ్ళం తప్ప. కోర్టులో వీళ్ళు లావాదేవీలు జరుగుతున్నాయి, కోర్టు కేసు ఇంకా బెంచ్ మీదకి వస్తున్నాయి. అందువల్ల ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వీళ్ళు వినాలి, వీళ్ళు వినడం లేదు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినడం లేదు, పెద్ద మనుషులు చెప్పేది వినడం లేదు. లర్న్డ్ కౌన్సిల్స్ అయినటువంటి అడ్వకేట్స్ వాళ్ళు చెప్పిన మాటలు వినడం లేదు. ఇలా మాటలు వినకపోవడం వల్ల విడాకులు తీసేసుకోవడం, ఇలాంటి గొడవలు జరుగుతాయి. ఉత్తిత్తి డైవర్స్ అని ఒక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాడు ఒక అమ్మాయికి పాపం ఉత్తిత్తి డైవర్సే మనం తీసుకుంటాం, భార్యాభర్తలుగా ఉన్నాం కదా, 20 సంవత్సరాలు కాపురం చేస్తాం కదా, పిల్ల పుట్టింది కదా, ఉత్తిత్తి డైవర్స్ తీసుకుందామంటే అమ్మ అట్లా ఇవ్వకూడదు, మీ అమ్మ మీ నాన్నకి చెప్పు అంటే ఎలా చెప్తాము, మా బంధువుల్లో అంత పరువు పోతుందని, ఉత్తిత్తి డైవర్సే కదా అని ఇచ్చింది. ఇచ్చిన మరుక్షణం నీతో మాట్లాడమ్మా అన్నాం, వినరు వాళ్ళు. ఆ తర్వాత డైవర్స్ ఇచ్చిన తర్వాత అతను పెద్దగా కేర్ చేయకపోవడము, భార్యని ఇలాగా చూడకపోవడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇదంతా కూడా అష్టమ కేతుగ్రహ ప్రభావం అన్నమాట. ఓకే. అంటే వాళ్ళకి తెలీదు, రాహు యొక్క ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ విధంగా రాహుకేతువుల యొక్క ప్రభావం వలన ఈ మకర రాశి వాళ్ళంతా ఇలా ప్రవర్తిస్తారమ్మా. ఓకే. అయితే మకర రాశికి అధిపతి ఎవరు గురుగారు? కేతు. సో కేతు ఈసారి మనకి అధిపతుల్లో ఎక్కడా లేరు. రాహుకేతువులకి ఎవరు? ఓకే. సో కేతు ప్రభావం ఉండటం వల్ల ఈ ఇయర్ విశ్వవసునామ సంవత్సరంలో రాహుకేతువులు బలంగా ఉంటే వీళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తారు అంటారు. సో ఈ మకర రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఎంతవరకు ఉంటుంది? గుడ్ క్వశ్చన్. ఈ కేతువు డైరెక్ట్గా ఈ రాజు, మంత్రి, ఇలాంటి సస్యాధిపతి ఇలాంటి పదవులు ఎవరు, కానీ కేతువుని ఏమంటామంటే నెగిటివ్ నోడ్ ఆఫ్ మూన్ అంటాం. చంద్రుడు ఇలా ఉంటే సగం కేతువు, సగం చంద్రుడు.
అందువలన 2 and 7, 2 మూన్ అయితే 7 చంద్రుడు, అదే కేతువు. కాబట్టి మీరు అన్నట్టు రాహుకేతువుల జపాలు ఉంటేనే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది వస్తుంది. వండర్ఫుల్. అండ్ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు. ఆధ్యాత్మిక సాధన కంపల్సరీ చేస్తారు. దేవుడు అంటే భయం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి భక్తి కంటే కూడా. ఓకే. ఎందువల్లంటే వీళ్ళు అరే బాబు అమ్మాయిని వదలకూడదురా, భార్యను ఆ రుణం అదేదో అది ఇక్కడే కడిగేసుకో కర్మలు, మళ్ళీ లేకపోతే నెక్స్ట్ జన్మ మళ్ళీ వస్తుంది, ఆ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఈ అమ్మాయి వెంటాడుతూ వస్తుంది ఎనిమిగానో, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ అని తల్లిదండ్రులు చెప్పినా సరే క్లీన్స్ చేసుకొని కార్మిక్ ఎఫెక్ట్స్ని అంటే వీళ్ళు చేసుకోరు. అటువంటిది వాదన, ఇవన్నీ మస్తున్నాం మేము, అవన్నీ మాకు చెప్పొద్దు అని పెద్దవాళ్ళని కూడా ఎదిరించినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరము మే 30 2025 సంవత్సరం అయినటువంటి మరుక్షణం వీళ్ళంతా కూడా చెప్పిన మాట కాస్త వినడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. కాబట్టి ఆ విధంగా మనము ఈ యొక్క కేతు యొక్క ప్రభావం వలన ఆధ్యాత్మికంగా దేవుడున్నాడు, మనము దేవుడే చేస్తున్నాడు ఇదంతా కొంత మనం రియలైజ్ అవ్వాలి. కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, భార్యతో కొంత పర్సెంట్ వాళ్ళు డెఫినెట్గా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి. అండ్ వీళ్ళ మీద ఉన్నటువంటి కోర్టుల్లో కేసులు ఉంటాయి, ఆ కోర్టులో కేసులు ఉన్నటువంటివన్నీ కూడా మనకి హాస్టైల్ అవ్వడము, అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు అవ్వడము, కాంప్రమైజ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అమ్మ. ఓకే గురుగారు. అయితే ఈ మకర రాశి వాళ్ళకి కష్ట నష్టాల నుంచి ఒడ్డెక్కాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? మనకి ఏలినట్సెన్లో వెళ్ళిపోయింది ఇప్పుడు, మనకి నో ప్రాబ్లం. ఇంకా అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ మల్టీ కలర్డ్ వస్త్రం అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవాలా. లేదా చక్కగా మనకి ఈ కేతువుకి గణపతి ఆరాధన, గరిక గడ్డి తీసుకొని ఆ గరిక గడ్డితో మనం ఓం గణేశాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం వ్యోముఖాయ నమః అంటూ గణపతికి అర్చన చేసుకోవడం. అలాగే ఉలవ చారు కాసేసి చక్కగా పెరుగుతో ఈ యొక్క పేదవాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. థ్యాంక్స్ అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.